ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ విజేంద్ర గుప్తాకు బాంబు బెదిరింపుల మెయిల్ వచ్చింది. ఆయనకి గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపు మెయిల్ పంపారు. దుండగులు పంపిన మెయిల్లో ఢిల్లీ అసెంబ్లీ మెట్రో స్టేషన్ కూడా పేల్చేస్తామని ఉంది. అలాగే లెఫ్టినెంట్ గవర్నర్ తరణ్జిత్ సింగ్ సంధు, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జయశంకర్, ఢిల్లీ సీఎం రేఖా గుప్తాల పేర్లు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో వెంటనే పోలీసులకి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్తో తనిఖీ చేపట్టారు. ప్రస్తుతానికి ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదన్నారు. ఈమెయిల్ పంపిన దుండగుల కోసం గాలిస్తున్నట్టు తెలిపారు పోలీసులు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ధనలక్ష్మి, బాంబు బెదిరింపు ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీకి కూడా తాకిందని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో అనేక కళాశాలలు, ఎయిర్పోర్ట్లు, ఇతర ప్రాంతాలకు కూడా ఈ యొక్క బాంబు బెదిరింపులు సర్వసాధారణమైంది. ఈమెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు. తాజాగా ఢిల్లీకి సంబంధించిన స్పీకర్ కార్యాలయంలో బాంబు ఉందంటూ కూడా బెదిరింపు మెయిల్ రావడంతో ప్రస్తుతం పోలీసులు అలర్ట్ అవ్వడం జరిగింది. ఆ అసెంబ్లీ సమావేశాలు ఒకవైపు జరుగుతున్న నేపథ్యంలో ఈ బెదిరింపు రావడంతో ఇటు బాంబు స్క్వాడ్, ఇతర సిబ్బంది అంతా కూడా అలర్ట్ అవ్వడము, ప్రాంతాన్ని అంతా కూడా పూర్తిగా తనిఖీ చేయడం జరిగింది. బాంబు డిస్పోజల్ టీమ్ తో పాటు డాగ్ స్క్వాడ్స్ ని కూడా ఢిల్లీ అసెంబ్లీ మొత్తం కూడా చెక్ చేయడం జరిగింది. ఎటువంటి బాంబు లేదంటూ కూడా నిర్ధారణ అయిన తర్వాత కూడా కొంత అధికారులు ఇటు ఎమ్మెల్యేలను లోనికి అనుమతించడం జరిగింది. సిబ్బందితో పాటు అందరినీ కూడా బయటికి పంపించేసి ఇటు బాంబ్ స్క్వాడ్ పూర్తిగా ఢిల్లీ అసెంబ్లీ అంతా కూడా పరిశీలించడం జరిగింది. స్పీకర్ కార్యాలయానికి ఈ బెదిరింపు రావడంతో పోలీసులు కొంత అప్రమత్తం అవడం జరిగింది. సో ప్రస్తుతం మాత్రం అక్కడ బాంబు కానీ ఇతర అనుమానాస్పద వస్తువులు కానీ లేవు అనేది కూడా ఇటు బాంబు డిస్పోజల్ టీం అయితే చెప్పడం జరిగింది. ధనలక్ష్మి. ఓకే గోపి, థ్యాంక్ యూ.